ఎవరు ఎంపీగా గెలిస్తే బాగుంటది అనుకుంటారు? అసలు ఏ విధంగా ఉంది ఇక్కడ రాజకీయాలు? అధికార పార్టీ రాష్ట్రంలో అధికార పార్టీ ఉంది కాబట్టి నీలమ్మది గారు గెలిస్తే బాగుంటుంది. రుణమాఫీ తొందరగా చేయాలి, మద్దతు ధర ఇవ్వాలి, ఇంకా రైతులల్లో మంచి నమ్మకం వస్తుంది. మొన్నటిదాకా కలెక్టర్‌గా వెంకట్రామరెడ్డి ఉన్నారు. ఆయనకు మంచి చెడు అంతా తెలుస్తది ఇక్కడ. మరి కలెక్టర్ చేసిండు కాబట్టి. మరి ఆయనకి ఎలా ఉంది ఇక్కడ? అయితే ఆయనకు ఉన్నది కరెక్టే. నేను అనేది ఏంటంటే రాష్ట్రంలో అధికార పార్టీ ఉన్నది కదా, ఆ రకంగా. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు వాళ్ళని గెలిపించినాం కదా, అట్లా. మరి బీజేపీకి ఏ విధంగా ఉండబోతుంది? రఘునందన్ రావు సీనియర్ నేత, ఒక అడ్వకేటర్ ఆయనకి ఏ విధంగా ఉండబోతుంది? ఈ రఘునందన్ రావు అంటే ఎక్కువ మాకు ఇక్కడ టచ్ లేదు. మా నియోజకవర్గం వేరు కాబట్టి అది. మొన్ననే 6 గ్యారెంటీలు ఇచ్చిర్రు కాంగ్రెసోళ్ళు. అలా కొన్ని చేసిర్రు, కొన్ని చేయలేదు. మరి ఇప్పుడు మళ్ళీ ఎట్లా నమ్ముతాం? చేస్తారనే అన్నాడు, చేస్తారని అనుకుంటున్నాం. నమ్మకం ఉన్నది. నీలమ్మాదు అంటే ఇక మనం రేవంత్ రెడ్డిని చూసే గట్లా. మన ఏరియా కాదు కానీ రేవంత్ రెడ్డిని చూసి ఒకప్పుడు వైఎస్ఆర్ అట్లా ఇక్కడ. పీఎం ఎవరు కావాలనుకుంటారు? నరేంద్ర మోడీ, రాహుల్ గాంధీ? ఏమో అంత అటు గాడుపు నరేంద్ర మోడీకి ఉన్నది, మరి ఎట్లయితే చూడాలి.